ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన డే 9 నామినేషన్స్ అంటే సెకండ్ వీక్ నామినేషన్స్ అన్నమాట. ఆల్రెడీ మనకి 90% వరకు మనకి ప్రమోటోలోనే చూపించారండి. కొంచెం చిన్న చిన్న డిస్కషన్స్ అనేది మిస్ చేసేసారు. స్టేజ్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి నామినేషన్స్ విషయానికి వచ్చేస్తే మనకి నామినేషన్ అనేది నిన్నటిది ఈరోజు కంటిన్యూ అయిపోతుంది. ఈరోజు ఫస్ట్ వచ్చేసి ప్రేరణ అండి. ప్రేరణ వచ్చేసి నిఖిల అండ్ మనకి కిరాక్ సీతని ఇద్దరిని నామినేట్ చేస్తుంది అన్నమాట. నిఖిల ఏంటి అని అంటే, మీరు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఈరోజు వేరే క్లాన్లోని పర్సన్స్ చేశారు, కుకింగ్ డిపార్ట్మెంట్ అనేది మీది కదా, సో మీరు ఫెయిల్ అయిపోయారు అన్నట్టు మాట్లాడుతుంది. అక్కడ ఏంటి అని అంటే, నాకు చిన్న వర్క్ ఉంటే ఆ టైంలో నాకు సీత చేసింది, హెల్ప్ చేసింది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు నేను చేయలేదు కాబట్టి మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. మరి అంతకుముందు నేనే చేశాను కదా అని అంటే, సో నాకు మీ గురించి పాయింట్లు చెప్పడానికి ఏం లేదు, సో ఇదే చెప్పిస్తున్నాను అందుకని చెప్పేసి చెప్తుంది. సో ఒకటేనని చెప్పేసి నిఖిల్ వచ్చేసాడు. ఇంకా కిరాక్ సీత గురించి ఏంటి అని అంటే, అదే డస్ట్బిన్, ఆ డస్ట్బిన్లో బాటిల్ గురించి డిస్కషన్ అనమాట. ఏంటి అని అంటే, డస్ట్బిన్లో చేతి పెట్టి తీసి బయట పెట్టింది నేను, నాకు లేని ప్రాబ్లం నీకేంటి అన్నట్టుగా అంటుంది. ఎంత అది జోక్లాగా తీసుకోవాలి కానీ అంత పర్సనల్గా తీసుకుని దాన్నే ప్రతిసారి పాయింట్ ఆఫ్ చేసి ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది. కిరాక్ సీత అండి చాలా కరెక్ట్గా మాట్లాడింది. ఏంటి అంటే, ఫస్ట్ నుండి అదే చెప్తున్నాను, ఆదిత్య ఓం గారు అండ్ కిరాక్ సీత మనకంటే వీళ్ళు చాలా కరెక్ట్గా మాట్లాడతారు అని చెప్పేసి. ఏంటి అంటే, ఆదిత్య ఓం గారు తెలియక మీ టవల్ని యూజ్ చేసినప్పుడు దాన్ని మీరు వాష్ చేసుకొని వాడుకోవచ్చు కదా, దాని గురించి మీరు అంత పెద్ద గొడవ ఎందుకు పెట్టుకున్నారు, మళ్ళీ బిగ్ బాస్ గారిని మీరు ఎందుకు వేరే టవల్ని పంపిమని అడిగారు. సో నీకు పర్సనల్గా ఎలా తీసుకున్నావో నాకు కూడా అక్కడ అలాగే అనిపించింది. ఏంటి అని అంటే, వాష్ చేసుకొని యూజ్ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు గొడవ, నువ్వు ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావు, మరి ఇంతగా మాట్లాడుతున్నావు కదా అని అన్నట్టుగా అంటుంది. సో అన్నది పర్సనల్, నీకెలా పర్సనల్, నాకు ఆ డస్ట్బిన్ నువ్వు బాటిల్ని అలా కావాలని పెట్టేసి అలా చేయడం అనేది నీకు దిమాక్ లేదా అనడం, అది నాకు కూడా పర్సనలే కదా అని చెప్పేసి అంటుందన్నమాట. నేనుగానే ఉంటాను, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే నేను మాట్లాడతాను తప్పించి, కానీ 100 మంది వచ్చి నాతోటి ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్తే నేను జడ్జి చేయలేను. సో నాకు అనిపించిందే నేను చెప్తాను అని చెప్పేసి చెప్తుంది. కరెక్ట్గా మాట్లాడుతుందండి సీత వచ్చేసి. కాకపోతే చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు, 100% పక్కా ఉంటుంది తనది. నెక్స్ట్ వచ్చేసి అండి మనకి పృథ్వీరాజ్ అండి. పృథ్వీరాజ్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి నిఖిల్ తోటి మాట్లాడతాడు. ఏంది అని అంటే, నువ్వు క్లాన్ చీఫ్గా నువ్వు ఓడిపోయావు అని చెప్పేసి చెప్తాడు. నేను నామినేట్ చేయాలనుకున్నది మణికంఠ అని అంటాడు. మణికంఠ ఎందుకు అని అంటే, మన ఏమంటారు, నువ్వు క్లాన్ కోసం ఆడాలి, అంతేగాని నువ్వు ఫ్రెండ్షిప్ని డిఫరెంట్గా సర్వైవల్ డిఫరెంట్గా అన్నట్టుగా ఉండవద్దు, నువ్వుగా ఆడాలి అన్నట్టుగా మాట్లాడతాడన్నమాట. మీకు కావాలని నన్ను ట్రిగ్గర్, తను ఏంటని అంటే, నువ్వు ఫస్ట్ వీక్లో ఒక రకంగా ఉన్నావు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నావు, ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యావు అని అదొక రకం. అప్పుడు నువ్వు అప్పుడు ఎమోషన్ అయినావు, ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు అని అంటే అది కూడా బాధే అండి. ఇక్కడ నామినేషన్స్లో వచ్చేసి అప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆ పాయింట్ గురించి అందరూ అదే పాయింట్ గురించి చేసేసరికి నేను ట్రిగ్గర్ అయిపోయాను. సో ఇప్పుడు నేను పట్టించుకోదలుచుకోలేదు, అప్పుడు ఉన్న ప్రాబ్లమే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమేనా ఓకే అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనికనండి. నైనికనే ఏంటంటే, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయిపోయావు. ఇవన్నీ చూసి పృథ్వీరాజ్ అండి అమ్మ చాలా ఘోరంగా మాట్లాడతాడండి. తను వాళ్ళ ఇంట్లో ఎవరైనా మేట్స్ ఉంటే గిట్ట, అంటే పని మనుషులు ఉంటే గిట్ట, వాళ్ళతోటైతే ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు కానివ్వండి, జస్ట్ ఎలా ఉంటాడో తెలియదు కానివ్వండి. అమ్మో, హౌస్లో మాత్రం లగ్జరీ ఇచ్చినందుకు వాళ్ళను ఒక ఏమంటారు మేట్స్ లాగా అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నాడు. నేను తిన్న పళ్ళం మీరు తీయాలి, నేను తిన్న ప్లేట్ తీయాలి, నేను తిన్న బౌల్ తీయాలి, దాన్ని అలానే ఎందుకు ఉంచు అంటే, తను తీయగానే వెంటనే తీయాలట. వాళ్ళకి వేరే వర్క్ ఉండి వచ్చి తీస్తే కూడా నడదని అలా మాట్లాడేశాడు అన్నమాట. సో అది కరెక్ట్గా అనిపించలేదు. నేను ఒక బౌల్లో తిన్నాను, ఆ బౌల్ అలానే ఉంది, నేను వచ్చి తీసేంత వరకు అలానే ఉందంటే, వీళ్ళు ఏంటంటే కావాలని వాళ్ళని రెచ్చగొట్టారంటే, చెప్పాలి అని అంటే మనకి లైవ్లో చూస్తే కరెక్ట్గా ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో వీళ్ళను ఏమంటారు, కావాలని అగ్రెసివ్గా అయ్యేటట్టుగా కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేసేసి వాళ్ళని బ్లేమ్ చేయాలని చాలా చూశారు. అది మనకి 9:30 ఎపిసోడ్ రివ్యూలోనే తెలిసింది మనకి. ఇంకా లైవ్లో ఇంకా ఎలా ఉందో అయితే తెలియదు.
ఏంటనంటే మీరు బయట ఉన్నప్పుడు నేను 4 గ్లాసెస్ మీ చీఫ్ ముందటనే నేను తీసాను. సో అది మీకు మేబీ తెలియదు కావచ్చు. అక్కడ ఉన్నప్పుడు మేము వేరే వర్క్లో ఉండొచ్చు, మేము తీయలేదు కావచ్చు. కానీ ఇక్కడ అదే బౌల్ ఒకటే లేదు కదా, వేరే బౌల్లో తీసుకుని తినవచ్చు కదా. నెక్స్ట్ టైం తినాలి అని అంటే అదే బౌల్ని మేము వాష్ చేసి మీరు అదే బౌల్లో పెట్టుకోవాలని రూల్ లేదు కదా అని చెప్పేసి నైనిక చాలా కరెక్ట్గా అడిగిందండి. ఎందుకు అని అంటే ఊరికే కూడా మీరు క్లీనింగ్ చేయాలి, మేము తిన్న తీసి అందులో వెయ్యాలి, మేము తిన్నే తీసి మీరు కడగాలి అని అంటే వాళ్ళు ఒకటే అంటారు, వాళ్ళు సీత అండ్ నైనిక, మేము ఈ వర్క్ చేయడానికి రాలేదు, ఏదో మీకు టాస్క్లో లగ్జరీ ఇచ్చారు కాబట్టి ఆ వర్క్ చేయమన్నారు, మేము చేస్తున్నాము, మేము బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి వచ్చాము అని చెప్పేసి కరెక్ట్గా మాట్లాడతారండి. నైనిక వచ్చేసి కూడా అంతే చెప్తుంది. ఇంకా ఏంటనన్నా అంటే నైనిక చెప్తుంది ఏంటనంటే అక్కడ మన ప్రేరణ అండ్ సీత అబ్బాయికి వాళ్ళందరికీ మమతేలా నువ్వు అవన్నీ గొడవలు అయ్యాక నువ్వు ఇప్పుడు ఈ పాయింట్ రైజ్ చేస్తున్నావు, నువ్వు నీకు అప్పటి వరకు కూడా నీకు ఈ పాయింట్స్ ఈ రీజన్స్ ఏవి లేదు, నువ్వు ఏ వరకు కూడా కంప్లీట్గా అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ అండి ఇంకా వచ్చేసి నిఖిల్ నైనిక అండ్ విష్ణు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటన్నా అంటే సోనియా గురించి నీకు సెన్సిటివిటీ లేదు అని చెప్పేసి తనను మాట్లాడుతూ ఉంటుంది కదా, ఆ విషయం గురించి అంటుందన్నమాట. అక్కడ మీకు తను ఏంటన్నా అంటే నిఖిల్ అండ్ మన సోనియా ఫ్రెండ్షిప్ గురించి కూడా డిస్కషన్ వచ్చిందంట. మీకు ఏమైనా ఉంటే కరెక్ట్గా కామ్గా కూర్చొని మాట్లాడాలి, మధ్యలో నా విషయం అంటే బయట పబ్లిక్కి చాలా బ్యాడ్ అయిపోతాము, మీకు అర్థం అవ్వట్లేదు, ఇప్పటికే ఎంత బ్యాడ్ అయిపోయామో ఈ విషయం గురించి తెలియట్లేదు మీకు ఇద్దరికి అని చెప్పేసి చెప్తాడు నిఖిల్. ఇంకా వచ్చేసి అండి ఏంటన్నా అంటే మీ అబ్బాయిని నాకు ఎలా ఉన్నా నడుస్తుంది, కాకుంటే మీరు అమ్మాయిలు అది అర్థం చేసుకొని మీరు మాట్లాడుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. కరెక్టే అండి. సోనియా అనొద్దు కానివ్వండి, విష్ణుప్రియను జస్ట్ అలా అంటేనే అన్నది, తాను హగ్గులు చేసుకుంటుంది, చేతులలో చేతులు పెట్టి మాట్లాడుతుంది, పక్క కూర్చుండి మాట్లాడుతుంది. సో అది అడల్ట్ బిహేవియరా అని నాకు ఒక డౌట్ అన్నమాట. విష్ణుప్రియన్ అన్న సోనియాకి అవేవి తెలీదా? అంతే, ఇంకంతకు మించి ఏదీ లేదు. ఇంకా తన గురించి తన బిహేవియర్ కూడా చాలా తేడా ఉంది. సోనియాది రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది మనకు అనవసరం, ఎలా ఉంది అనేది తెలియదు. కానీ గోడ మీద పిల్లిలాగా అన్నమాట. నిఖిల్తో ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ క్లాన్ వాళ్ళతో ఒక రకంగా ఉంటుంది, వేరే వాళ్ళతో ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసండి నబీల్ అఫ్రేద్, తిను వచ్చేసి నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ని ఇద్దరిని చేసేస్తాడనమాట. నిఖిల్ని ఏంటి అంటే చీఫ్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అక్కడ కుకింగ్ చేసే అప్పుడు అక్కడ బిబక్క గారు ఉన్నప్పుడు అక్కడ అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మీరు ఏం మాట్లాడకుండా నాకేం సంబంధం లేదని చెప్పేసి మీరు వెళ్ళిపోయారు, అక్కడ ఫెయిల్ అయిపోయారు మీరు. అది కరెక్ట్గా అనిపించలేదు. మీరు మాట్లాడితే ఆ ఇష్యూ అనేది అక్కడికే ఆగిపోతుండే, బిబక్క గారు అనేది ఎలిమినేట్ అవ్వకపోతుండే. మీరు బేబక్క గారు ఎలిమినేట్ అవ్వకపోతూ ఉండే ఆ విషయంలో, కుక్కర్ పప్పు విషయంలో అని చెప్పేసి చెప్తాడన్నమాట. సో మీకు స్టార్టింగ్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఇప్పుడు లేవు, రాను తగ్గిపోతూ వచ్చాయి. ఆ క్వాలిటీస్ అనేది మీరు పెంచుకోవాలి. మళ్ళీ ఎప్పటి నిఖిల్ లాగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు నిఖిల్ ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసాయండి పృథ్వీని వచ్చేసాయండి, మీరు చాలా కేర్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు అని అంటారు. ఏంటి నాకు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పు అని అంటాడు. కరెక్ట్గా పాయింట్ తీసుకొని చెప్పేశాడు. వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి తను ఏంటన్నా అంటే స్నానం చేసి వచ్చాక టవెల్ని డైనింగ్ టేబుల్ చైర్ పైన వేశాడంట, అది తీయలేదంట తను. సో తన టవల్ కాబట్టి తను తీసుకోవాలి. ఇంకా వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు పెడతా అంటే నడవదు కదా. ఇంకా అంటే మీ రూమ్లో ఉన్నటువంటి కప్స్ కూడా నేనే తీసాను, మీరు ఎవరు వర్క్ చేయలేదు, నేను అక్కడ పెడతా అని చెప్పేసి అన్నారు కదా, మీకు క్లారిటీ ఇస్తున్నాను అంటాడు. ఇంకా ఏంటి అంటే మీరు షూ వేసుకొని సోఫా పైన కాలు పెట్టి మాట్లాడారు, అది బాగాలేదండి. దాంతో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీరు బయట గార్డెన్లో అదంతా తిరిగేసి వస్తే ఆ షూకు ఉన్న మట్టి అంతా ఆ సోఫాకి అండ్ ముందట ఉన్న టేబుల్కి అంతా డస్ట్ అయిపోయింది. మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్గా మేమైనా ఎంత క్లీనింగ్ చేస్తాము, అందుకే చెప్తున్నాను ఇలా వద్దు, రేపటి రోజులలో మాకు కూడా టైం వస్తుంది అన్నట్టుగా మనకి నబీల్ మాట్లాడాడు. కరెక్ట్గా చెప్పాడండి నబీల్. నాకు తెలిసి ఈ వీక్ పృథ్వీరాజ్ని ఎలిమినేట్ చేసేస్తే బాగుండు అనిపించింది. బట్ ఏంటి అని అంటే మనకి బిగ్ బాస్ హౌస్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు అట్లా బిహేవ్ చేసే వాళ్ళే ఎక్కువ రోజులు ఉంటే మనకి బిగ్ బాస్ అనేది ఎక్కువగా నడుస్తుంది, ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి తను ఎలాగో నామినేట్ అవ్వడు.
మనకి ఇంకొక వచ్చేసండి నైనిక వచ్చేసి ప్రేరణ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరిని చేస్తుంది. ప్రేరణ ఏంటి అని అంటే నేను స్టార్టింగ్లో ఎక్కువగా మింగిల్ అయ్యాను. కాకపోతే అనంటే తర్వాత ఏంటి అని అంటే జోక్స్ అనేది ఒక మన ఏమంటారు ఒక మినిమం రేంజ్లో హద్దులు అనేది దాటకూడదు. కాకుంటే నువ్వు అక్కడ ఏంటి అని అంటే చాలా ఘోరంగా చేసేసావు నువ్వు అంటే డస్ట్బిన్ గురించి ఓకే దాని గురించే అని చెప్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సీత ప్లేస్లో ఉంటే ఎలా ఫీల్ అయ్యేవారు, జోక్గా తీసుకునే వాళ్ళ పర్సనల్గా తీసుకునే వాళ్ళ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. కరెక్ట్గా అడిగిందండి. నాకైతే అలాంటి విషయాలలో నాకు నచ్చదు. మీరు చేసింది నాకు నచ్చలేదు, అది కావాలని చేసినట్టుగా అనిపించింది అంటే నేను జోక్గా చేశాను, దాన్ని మీరు రాంగ్గా పోర్ట్రేట్ చేసుకున్నారని చెప్పేసి ప్రేరణ అది మన నైనిక తోటి ప్రేరణ అంటుందన్నమాట. ఏంటనంటే అది జోక్గా చేయలేదా అండి, వీళ్ళు క్లీనింగ్ డిపార్ట్మెంట్ వల్ల ఎందుకు చెయ్యరు, వీళ్ళను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనము ఏమంటారు తక్కువగా చూడాలి అన్నట్టుగా చూసినట్టు అనిపించింది. అక్కడ వెంటనే మళ్ళీ అబ్బాయి అండ్ సీత డిస్కషన్ కూడా చాలా ఘోరంగా అనిపించింది ఆ రోజు అయితే. అందుకని అంత పెద్ద ఇష్యూ అయిపోయిందన్నమాట. డూ నాట్ లూజ్ యువర్ గుడ్ ఏమంటారు నీ క్యారెక్టర్ అనేది పోగొట్టుకోకు అన్నట్టుగా చెప్పేస్తుంది అన్నమాట. ఏంటనంటే డస్ట్బిన్ గురించి ఇదే పదే వస్తుంది అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ఓకే నా మిస్టేకే, నేను తర్వాత అందరికీ వెళ్ళి నేను సారీ కూడా చెప్పాను. నువ్వు సారీ చెప్తే ఏం లాభం ఉంది, అంటే నువ్వు కావాలని చేసినట్టే కదా అక్కడ, నువ్వు కావాలని చెప్పితే జోక్గా చేస్తే సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కావాలని చేసావు కాబట్టి ఆ పాయింట్ అనేది రేజ్ అవుతుంది కాబట్టి నువ్వు సారీ చెప్పేసావు అందరికీ. సో అక్కడ క్లారిటీ ఇచ్చేసావు, ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తుంది నైనిక. నెక్స్ట్ అండి పృథ్వీరాజ్, మీరు ఒక బబుల్లో నా లోకం ఇదే అన్నట్టుగా ఉన్నారు, ఆ లోకం నుండి బయటికి రండి. సో బయటకు వచ్చేసి గేమ్ లాగా ఆడండి అంతే తప్పించి. కానీ ఏంటి అంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూ కానివ్వండి, టాస్క్ల గురించి కానివ్వండి, ఏదైనా ఉంటే మీరు అసలు అక్కడ ఇన్వాల్వ్మెంటే కారు, అంత గొడవ జరుగుతూ ఉంటే కూడా అందరూ వచ్చి మాట్లాడితే కూడా మీరు నాకు సంబంధం లేదన్నట్టుగా మీరే ఉన్నారు. సో మీరు ఆ లోకం నుండి బయటికి రావాలి, మీరు మంచిగా ఆడాలి అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి చెప్తుంది. దానికి కూడా అండి పృథ్వీరాజు నైనికను కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు, అది నచ్చలేదు. నెక్స్ట్ అండి నిఖిల్ వచ్చేసి ప్రేరణ అండ్ పృథ్వీరాజ్ని ఇద్దరిని చేస్తుంది. ఏంటనంటే ప్రేరణ లేవగానే వెంటనే అంటుంది అదే డస్ట్బిన్ మ్యాటర్ గురించా అంటే నువ్వు క్లాన్లో ఉన్నప్పుడు డబుల్ స్టేటస్ మ్యాన్ తోటి ఉంటావు, అది నచ్చట్లేదు, అందుకని చెప్పేసి నేను నీకు క్లారిటీ ఇస్తున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. నా గురించి నాకు క్లారిటీ ఉంది అని అంటుంది, బట్ నీకు క్లారిటీ అనేది లేదు, సో ఉంటే నువ్వు ఆ విధంగా చెయ్యవు అని చెప్పేసి చెప్తాడు. నువ్వు సింగిల్గా ఆడు, ఎవరైతే చెప్తే అది పాయింట్ని తీసుకొని ఆడకూడదు, నువ్వుగా ఆడు అని చెప్పేసి చెప్పాడు నిఖిల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి పృథ్వీరాజ్కి, ఇప్పుడు మనకి గ్రూప్స్ కానప్పుడు నువ్వేం వర్క్ చేసావు, ఏం వర్క్స్ చేయలేదు అంటే ఏమంటారు వెజిటేబుల్స్ కట్ చేసి ఒక్కరోజు కట్ చేసి ఇచ్చావు, మిగతా డేస్ అన్నీ మేమే చేసుకున్నావు, జాలీగా కూర్చున్నావు, అంతే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ నువ్వు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక్కడ ఏంటి అంటే నిఖిల్ వచ్చేసి పృథ్వీరాజుని నామినేట్ చేసినందుకు అయ్యయ్యో సోనియా తెగ్గ ఫీల్ అయిపోతుందండి. మన నిఖిల్ కంటే ఎక్కువగా సోనియానే ఫీల్ అవుతుంది. ఫ్రెంచ్ ప్రెజ్లోనే ఉండాలి. విష్ణు నన్న సోనియా తను ఎందుకు అంత ఫీల్ అవుతుందో అర్థం కాలేదు నిజంగా చెప్పాలి అంటే. సో మళ్ళీ ఇంకా తర్వాత డిస్కషన్ చేస్తూ ఉంటుంది నిఖిల్ పృథ్వీ నామినేషన్ గురించి, యష్మి నిఖిల్ తోటి అండ్ మన పృథ్వీ తోటి ఇద్దరితోటి డిస్కషన్ చేస్తూ ఉంటుంది. నీకేం పాయింట్స్ దొరకలేదా, నువ్వు అబ్బాయిని స్ట్రాంగ్ అన్నాను, నువ్వు వెంటనే పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావు, అబ్బాయినే చేయాలి కదా అని చెప్తారనమాట. ఓకే నన్ను ఫ్లిప్ అయ్యాను అని చెప్పేసి నిఖిల్ అంటాడు. సో చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడండి పృథ్వీరాజు కూడా. తనని నువ్వు క్లాన్ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటే ఆ పాయింట్ తోటి కూడా నిఖిల్ రేస్ చేసి తనని నామినేట్ చేయవచ్చు. సో అక్కడ తనకి ఆ టైంలో నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటే తను ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇంకా వచ్చేసి అనండి మళ్ళీ మనకి యష్మి వచ్చేది మనకి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆహారక్కమ్మ అనే సాంగ్ తోటి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంకా యష్మి ఇంకా మన ఏమంటారు
బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారండి. ఏంటి అని అంటే మనకి మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, మళ్ళీ నైనిక, సీత, శేఖర్ బాషా, విష్ణు వీళ్ళు నామినేషన్స్లో ఉంటారు. యష్మి టీము క్లాన్ చీఫ్ కాబట్టి తన పెద్ద టీం కాబట్టి బిగ్ బాస్ గారు తనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తారు. ఏంటి అని అంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని సేవ్ చేయొచ్చు, మీకు ఇష్టం లేని వాళ్ళను నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. అక్కడ వచ్చేసి యష్మి ప్రేరణను నామినేట్ చేస్తుంది, ప్రేరణను సేవ్ చేస్తుంది. ఎందుకు అని అంటే ప్రేరణ ఉండాలి నాకు, తను పోటాడగలుగుతుంది, తను ఉంటే కొంచెం నాకు బాగుంటుంది అన్నట్టుగా తన వే ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది అన్నమాట. విష్ణును ఏంటి అని అంటే తను చెప్పే జోక్స్ అనేది కరెక్ట్గా లేదు, తనకి గేమ్ గురించి అవగాహన లేదు, తను గేమ్ ఆడడానికి వచ్చినట్టుగా అనిపించలేదు, ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి వచ్చినట్టుగా అనిపించింది నాకు అని రీజన్ చెప్పి తనని నామినేట్ చేస్తుంది అన్నమాట. అక్కడ ప్రేరణ ప్లేస్లో విష్ణు వచ్చేసింది అండి. సో అక్కడ నైట్ అంతా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఎవరి రూమ్లో వాళ్ళు. మణికంఠ, నిఖిల్ అండ్ వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకోగా నైనిక అండ్ నబిల్ కూడా వస్తారు. ఏంటి అని అంటే నువ్వు కరెక్ట్గా ఉండట్లేదు అని అంటే నిఖిల్ అంటాడు, నాకేదో ఊరికి పదే అనేసరికి నాకు ఏదో డిప్రెషన్లోకి అయినట్టు అనిపించింది, అందుకని చెప్పేసి నాకు కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్పేసి చెప్తాడు. ఫైనాన్షియల్గా సపోర్టింగ్ ఉండాలి, నేను ఉండాలి అని చెప్తూ ఉంటాడనమాట మణికంఠతోటి. నెక్స్ట్ వచ్చేసి నబిల్ కూడా వచ్చేసి నువ్వు ఫస్ట్ నిఖిల్ లాగా ఉండాలి, ఫస్ట్ 2 days ఎలా ఉన్నావో అలా ఉండాలి, మళ్ళీ ఆ ఎనర్జీతోటి ఆడాలి అని చెప్పేసి అంటాడనమాట. ఇక్కడ వచ్చేసి అండి మనకి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది ఆహారక్కమ్మ అనే సాంగ్ తోటి. తర్వాత వచ్చేసి మనకి బిగ్ బాస్ గారు యష్మి వచ్చేసి విష్ణుప్రియను అంటుంది. సో నాకు అక్కడ పర్సనల్గా నిన్ను నామినేట్ చేయాలి అన్న ఉద్దేశం లేదు, ఎందుకంటే యాజ్ ఏ చీఫ్గా మా టీంకి లీడర్గా నేను అందరి అభిప్రాయం ప్రకారము నేను నిన్ను నామినేట్ చేశాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇంకా యష్మి వచ్చేసి మణికంఠతోటి నాకు ఆమెతోటి పెద్ద ర్యాపో లేదు. సో ఏంటి అని అంటే గేమ్ లాగా ఆడాలి, తను గేమ్ ఆడట్లేదు, నాకు అది నచ్చట్లేదు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కరెక్ట్ అనిపించట్లేదు అన్నట్టుగా కొంచెం అపోజిట్గా అన్నట్టుగా మాట్లాడింది. స్టార్టింగ్ నుండి విష్ణుప్రియ అంటే తనకు నచ్చదు కావచ్చు, సో అదే కంటిన్యూ చేసేస్తుంది ఇంకా తను. కానీ విష్ణు అలా అయితే లేదు, అందరినీ సమానంగానే చూస్తుంది. నిన్న జరిగిన గొడవ ప్రకారంకి చూస్తే కూడా అక్కడ మనకి సోనియాదే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఎలా అంటే అలా మాట్లాడడం అది కరెక్ట్గా అనిపించలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే మనకు బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, మీకు వారం రోజులు ఫుడ్ పంపించాము, మేము వచ్చే ముందే చెప్పాం కదా బిగ్ బాస్ హౌస్లో చాలా ట్విస్టులు ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ వీక్ మీరే ఫుడ్ అనేది సంపాదించుకోవాలి, అందుకని హౌస్లో ఉన్న ఫుడ్ మొత్తం మనకి పంపించినటువంటి ర్యాపర్స్, స్వీట్స్, మీరు దాచుకున్నవి అన్నీ హౌస్లో ఉన్నటువంటి ఫుడ్ మొత్తం అంతా స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్పేస్తారనమాట. అందరు లేస్తారండి. సోనియా మాత్రం కాళ్ళ మీద కాలేసుకొని అక్కడే కూర్చొని ఉంటుంది, మన ప్రిన్సెస్ లాగా అన్నట్టు. ఆకలిస్తుంది, మార్నింగే తిన్నా అయిపోతుండే అని చెప్పేసి అంటది. ఇంకా మరి అప్పటికే వాళ్ళ ఫుడ్ లంచ్ అంతా చేసేసుకుంటారు, ఇక బిగ్ బాస్ రూల్ ప్రకారం పెట్టేస్తారన్నమాట. మళ్ళీ తర్వాత ఏంటి అని అంటే మీకు కొద్ది సమయం ఇస్తున్నాను, ఎవరికి ఎంత ఉంటే అంత తినండి అని చెప్పేసి మంచి ఛాన్స్ ఇస్తారు. అందరూ తినేస్తూ ఉంటారు. అక్కడ టైం అయిపోయింది అని చెప్పాక కూడా ప్రేరణ తింటూనే ఉంటుంది స్టోర్ రూమ్లో. బిగ్ బాస్ గారు వార్నింగ్ ఇస్తారనమాట, మీకు వచ్చే పేమెంట్ అది ఈ వీకెండ్లో వస్తుంది కదా, సో అది రావాలా వద్దా అన్నట్టుగా చెప్తే యష్మి కొప్పడుతుంది ప్రేరణను. చెప్పంగా కూడా ఎందుకు తిన్నావు నువ్వు అన్నట్టుగా. వీరందరూ అక్కడ కూర్చుంటే ఉంటారు. ఆదిత్య గారు మనకి డైనింగ్ టేబుల్ అనేది క్లీన్ చేస్తూ ఉంటారు, మనకు అది కూడా చాలా చక్కగా చూపించేశారన్నమాట ఫుటేజ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము. రేపు ఏం గేమ్స్ పెడతారో, రేపు ఫుడ్ బడ్జెట్ టాస్క్ అన్నమాట. మనకి అంతకుముందు ఏంటంటే ఏదైనా కావాలి అంటే బడ్జెట్ గురించి టాస్క్ అనేది ఉంటుంది కదా. ఈ గేమ్ అంతే ఏమైనా ప్యాంట్స్ వస్తాయి మనకి, మీరు ఈ ప్యాంట్స్ ప్రకారం ఈ ఫుడ్ అనేది తీసుకోవాలనేది ఉంటుంది కదా. సో మళ్ళీ అదే అనేది స్టార్ట్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.